ఈరోజైతే మనకు అర్జెంట్గా సియోల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్. అండ్ సియోల్కి కాస్ట్ ఎంత అయిందో మీకు కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి చెప్తా. అండ్ దీస్ ఆర్ వైల్డ్ రోసెస్. ఈ సీజన్లో కొరియా మొత్తంలో చాలా ప్లేసెస్లో దొరుకుతాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి. సో మనమైతే ఇమీడియట్గా క్యాబ్ అయితే తీసేసుకున్నాం అనమాట. అండ్ ఈ టైంలో కొంచెం 3:30 ఆ టైంలో పీక్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఈ క్యాబ్ డ్రైవర్ అయితే నన్ను వేరే రూట్ నుంచి తీసుకెళ్ళాడు, అంటే ఓషన్ రూట్ అనమాట. సో అవాయిడ్ ద ట్రాఫిక్. సో నార్మల్గా వెళ్తే 20,000 to 25,000 అవుద్ది. ఈ రూట్లో వెళ్ళేసరికి ఇంకా నాకు 35,000 కొరియన్ వాన్ అయితే అయింది. బట్ ది సీనిక్ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే, ఎందుకంటే స్లైట్గా డ్రిజ్లింగ్ అయ్యి వర్షం అలా పడింది అనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి నియర్ టు మెంగ్జీ. అండ్ ఇదంతా బూసాన్ న్యూ పోర్ట్ ఏరియా కిందకి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచే బూసాన్ సిటీకి లాజిస్టిక్స్ అన్ని సప్లై అయితే, ఎస్పెషల్లీ ఫ్రమ్ జపాన్, చైనా నుంచి వచ్చేటివన్నీ. సో ఫైనల్గా అయితే మనం బూసాన్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాడు. దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇస్ ద బూసాన్ స్టేషన్ అనమాట. సియోల్ నుంచి బూసాన్కి రావడానికి ఇదే ప్లేస్ అనమాట. ఎస్పెషల్లీ కేటీఎక్స్ అండ్ ఐటీఎక్స్ కానీ ఇక్కడ రన్ అవుతాయి. సో కేటీఎక్స్, ఐటీఎక్స్ అన్ని ట్రైన్ కంపెనీస్ ఫ్రెండ్స్. ఇక్కడ బూసాన్ టు సియోల్ జర్నీ చేయడానికి. సో ఇక్కడ బ్యూటిఫుల్గా చాలా ఈ ఐకానిక్ హోర్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా అస్థెటిక్గా కనిపిస్తుంది అనమాట. మేమైతే క్విక్గా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ బూసాన్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ బూసాన్ స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక బ్యూటిఫుల్ ఆలివింగ్ అని ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫారినర్స్ ఎవరైతే వస్తారో ఇక్కడే షాపింగ్ చేస్తారనమాట. కానీ కొంచెం ఆలివింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ ఎస్. సో ఇదంతా లాబీ లాగా ఉంది కదా, ఇదంతా కూడా మన బూసాన్ స్టేషన్ యొక్క లాబీ ఫ్రెండ్స్. అండ్ అక్కడ హోర్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనకైతే ఎంట్రన్స్లోకి వెళ్ళి ట్రైన్ ప్లాట్ఫామ్ పైకి ఎక్కాలి. సో డైరెక్ట్గా ప్లాట్ఫామ్కి అయితే మనం వెళ్ళకూడదు. అండ్ నా ట్రైన్ వచ్చేసి ఏంటంటే సియోల్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయిందనమాట. ఒక ఫ్లైఓవర్ కొలాప్స్ అయిపోయింది. అండ్ ఆ ఫ్లైఓవర్ కొలాప్స్ అయింది కూడా బూసాన్ టు సియోల్కి వెళ్ళే కేటీఎక్స్ రూట్లోనే అయిందనమాట. సో నా ట్రైన్ అయితే 2 hours డిలే అయింది. అంటే యాక్చువల్గా నా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత 2 hours డిలే ఇంకో ట్రైన్ బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి బూసాన్ ఓల్డ్ పోర్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి న్యూ పోర్ట్కి అయితే షిఫ్ట్ చేశారు ట్రాఫిక్ వల్ల. సో ఇక్కడ జస్ట్ కొన్ని షిప్స్ అయితే ఆగుతాయి, ఫెర్రీస్. ఇవి ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి ఇక్కడ నుంచి ఫుకుకోకి వెళ్తాయి అనమాట. సో ఫైనల్గా అరౌండ్ 8 o'clock, నా 3 o'clock ట్రైన్ అయితే 8 o'clock అయితే షిఫ్ట్ అయింది. ఇది వచ్చేసి కేటీఎక్స్ ఫ్రెండ్స్, బుల్లెట్ స్పీడ్ ట్రైన్ అనమాట. అరౌండ్ 300 km/h అయితే వెళ్తుంది. చాలా స్పీడ్ వెళ్తుంది అండ్ ఆన్ టైం ఉంటుంది. సో క్విక్గా అయితే మేము ఎక్కేసి సియోల్లో అయితే దిగేసాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ దిగేసరికి 11:30 అయింది. అండ్ ఇదంతా సియోల్ స్టేషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడికి అయితే మనకు హోటల్ అయితే దగ్గరలోనే బుక్ చేసుకున్నా. అండ్ ఆల్మోస్ట్ అది నాకు 6,000 అట్లా పడింది. చాలా చిన్న హోటల్. అండ్ చూడొచ్చు ఆల్మోస్ట్ 11:30 నైట్ అవుతుంది. స్టిల్ చాలా కంపెనీస్ అయితే వర్కింగ్లో ఉన్నాయన్నమాట. అండ్ దగ్గరలో నా హోటల్కి అయితే చెకింగ్ చేసుకుని తర్వాత కొన్ని వాటర్ బాటిల్ అదైతే తీసుకోవడానికి వచ్చా ఫ్రెండ్స్. సో మార్నింగ్ నాకు వేరే వర్క్ ఉంది, అక్కడికైతే వెళ్ళాలి. అండ్ GS25 24 hours ఉంటే ఇంట్లో కొంచెం బాటిల్స్ అయితే వాటర్ తీసేసుకున్నా. సో రేపు ఏం జరిగిందనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. సీ యూ, టేక్ కేర్, బాయ్.